నది వరద ప్రవాహం మరోసారి పెరుగుతోంది. ఎగువన పులిచింతలతో పాటు మున్నేరు, కట్టలేరు, వైరా, కీసర ఉపనదుల నుంచి భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్టులోని 70 గేట్లను ఎత్తి 4,44,000 క్యూసెక్ల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజ్ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. రేపు సాయంత్రం వరకు వరద ప్రవాహం పెరుగుతూ ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరద ప్రవాహం మరోసారి పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎగువన పులిచింతలతో పాటు మున్నేరు, కట్టలేరు, వైరా, కీసర ఉపనదుల నుంచి భారీగా వరద పోటెత్తుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీంతో అధికారులు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, కృష్ణానది వరద ప్రవాహం మరోసారి పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎడతెరపు లేకుండా నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రవాహం కూడా పెరిగినట్టు కనిపిస్తుంది. ఏంటి అక్కడ పరిస్థితి? శంకరి, ప్రకాశం బ్యారేజీకి మరోసారి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు తక్కువగా ఉన్న ప్రకాశం బ్యారేజీ వద్ద వరకు ఇప్పుడు క్రమే పెరుగుతూ కూడా 4,40,000 క్యూసెక్లు సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఎగువన అంటే అటు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి కూడా భారీగా వరద నీరు వస్తుంది. మరోవైపు వీటితో పాటు ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలో గల మున్నేరు, వైరా, కట్లేరు ఇవి కూడా భారీగా వరద నీరు రావడంతో మొత్తం కూడా అదంతా కూడా కేసర్ ద్వారా మళ్ళీ కృష్ణానదిలో కలుస్తుంది. మొత్తం కూడా చూస్తే కనుక అటు ఖమ్మం జిల్లాలో అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడటంతో పాటు మొత్తం కూడా ఆ నీరంతా మున్నేరుకు వస్తుంది. ఆ మున్నేరు నుంచి కూడా కేసరకు వచ్చింది. ఆ కేసర్ నుంచి మళ్ళీ కృష్ణానదిలో కలుస్తుంది. అయితే ఇటు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి పులిచింతల అలాగే పైన నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి కూడా భారీగా వరద రావడంతో ఈ ఇన్ఫ్లోస్ అంటే ప్రకాశం బ్యారేజీకి కేసర్ దగ్గర అంటే దాదాపు సంజీచర్ల దగ్గర కేసర్ దగ్గర ఇది మొత్తం కూడా కృష్ణానదిలో కలిసింది. అయితే ఇటు ఫ్లో కూడా ఎక్కువగా రావడంతో ఆ కేసర్ నుంచి వచ్చే ప్రవాహం కొంత మేరకు అడ్డు తగిలే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఈ పులిచింతల నుంచి కనుక 5 లక్షల క్యూసెక్కుల నీరు కనుక వస్తే ఆ ప్రవాహం అంత అటు నుంచి వచ్చే ఏదైతే ముందేరు నుంచి వచ్చే ప్రవాహం ఏదైతే ఉండేదో దాన్ని పూర్తి స్థాయిలో కృష్ణా రివర్ రిసీవ్ చేసుకునే పరిస్థితి, దాంతో కూడా అప్పుడు ఎగదన్నే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. దీంతో ఆ పైన అంటే మున్నేరు కంటే కేసరకి పైన ఉన్న ప్రాంతాల్లో కూడా కొంత వరద ప్రభావితానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఆ ప్రాంత వాసులందరినీ కూడా అప్రమత్తం చేయడంతో పాటు వాళ్ళని ఎవరైతే లోతట్టు ప్రాంతంలో ఉంటారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ఇప్పటికే చాటింపులు కూడా వేయటం కూడా జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ దిగువ భాగాన్ని గల అనేక లంక గ్రామావాసులు కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ అంటే విజయవాడ నగరంలో ఉన్న రామ్నగర్ నగర్, భూపేష్ గుప్తా నగర్ ఈ ప్రాంత వాసులు కూడా కొంచెం హై అలర్ట్ లో ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే రామ్నగర్ నగర్ ఇప్పటికే మొన్న వచ్చిన వరదలకి మొత్తం కూడా వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. మరోసారి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉంటారంటూ కూడా ఈ సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల్లో వాళ్ళందరూ కూడా సదుపాయాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగాన గల ఈ గ్రామాలు ఉంటాయో లంక గ్రామాలు కావచ్చు లేకపోతే ఊళ్ళు కావచ్చు వాటన్నింటిలో కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు వాళ్ళంతా కూడా మానిటరింగ్ చేస్తూ వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా పిలుపునిచ్చారు. అయితే మున్నేరుకి మాత్రం భారీగా వరద వస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా మున్నేరు పరివాహక ప్రాంతాలతో పాటు కేసర పరివాహక ప్రాంత ప్రజలు మొత్తం కూడా అప్రమత్తం చేయడంతో పాటు ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న ప్రాంత వాసులు కూడా ఇప్పటికే అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు 24/7 మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ సెపరేట్ సెల్ ఒకటి ఓపెన్ చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.